హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. లెవెల్ W3 అండ్ W6కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది మనకి రామగుండం ప్లాంట్ తెలంగాణ అండ్ అలానే కార్పొరేట్ ఆఫీస్ నోయిడాకి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే అవకాశం కల్పించారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ అలానే రిమైనింగ్ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాము. సో ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే W3 లెవెల్కి సంబంధించిన జాబ్స్కి మనకి 23,000 నుంచి 56,500 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అదే W6 కోడ్ ఉన్న జాబ్స్కి అయితే 25,000 నుంచి 77,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఏ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఫిలప్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. ఇక్కడ W6 జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో W3 వాటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేని జాబ్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు వీడియోని ఒకసారి పాజ్ చేసి ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ప్రొడక్షన్కి సంబంధించి మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చదువుకొని ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్కి చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి మినిమం 18 ఇయర్స్ మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి చూసినట్లయితే మనకి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ electronics and instrumentation or electronics instrumentation and control or industrial instrumentation or process control instrumentation or electronics and electrical or applied electronics and instrumentation లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్ కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్ కి మనం బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ అనేది చదువుకొని ఉండాలి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, కానీ బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 60% మార్క్స్ అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 55% అనేది మార్క్స్ అడగడం జరుగుతుంది. అండ్ మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయి. సో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అన్రిజర్వ్డ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ, ఎస్టీ అయినట్లయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే మనకి 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ 200 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో 10th of February 2024 నుంచి 10th of March 2024 లోపు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rfcl.co.in వెళ్ళి కెరీర్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడం లింక్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ లింక్ పైన క్లిక్ చేసి మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే
సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్, వెన్యూ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని అడ్మిట్ కార్డ్లో మెన్షన్ చేస్తారు. వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్మిట్ కార్డ్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి హైదరాబాద్, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో మన నియర్ బై ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్లో మనమైతే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా టోటల్ 35 వేకెన్సీస్ అనేవి మనకు ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రామగుండం యూనిట్కి 31 వేకెన్సీస్, దట్ మీన్స్ తెలంగాణలో ఉన్న రామగుండం యూనిట్ ఉంది కదా, ఆ యూనిట్కి 31 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. అండ్ కార్పొరేట్ ఆఫీస్ నోయిడాకి 4 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. టోటల్గా 35 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కట్ ఆఫ్ డేట్, దట్ మీన్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఏజ్ లిమిట్ కావచ్చు, మీరైతే 29th of February 2024ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 10th of February 2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 10th of March 2024. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.